హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి నేను మా పిల్లల కోసం డోనట్స్ చేస్తున్నాను. ఈ డోనట్స్ వాళ్ళు వచ్చేసి యూట్యూబ్లో చూసే చెయ్యి అని నన్ను ప్రెజర్ చేసినారు. సో నేను చేస్తున్నాను. ఈ డోనట్స్కి వచ్చేసి మనం బ్రెడ్కున్న సైడ్ నుండి లేయర్ అంతా తీసేయాలి. బ్రౌన్గా ఉంటుంది కదా, అంతా కట్ చేసేసుకొని ఓన్లీ మిడిల్లో మాత్రమే తీసుకొని మనం ఒక గిన్నెలో వాటర్ తీసుకొని దీన్ని తడిపి ఆ వాటర్ అంతా రిమూవ్ చేయాలి. మొత్తం పిండేసి పక్కన ఒక ప్లేట్లో పెట్టుకొని మనం అంతా బాగా చపాతీ పిండి మాదిరి బాగా మెత్తగా చేసేసుకొని మనము సేమ్ వడలు ఎలా చేసుకుంటామో అలా చేసేసుకొని మనం ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్లో వేసుకున్న తర్వాత ఇందులోకి చాక్లెట్ క్రీము, అదేవిధంగా ఐస్ క్రీమ్ కానీ ఇంకా వేరే చాక్లెట్స్ ఫ్లేవర్ వేసేసుకొని ఈ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మా ఇంట్లో అయితే చాక్లెట్ క్రీమ్ లేదు కాబట్టి నేను డైరీ మిల్క్ తీసుకొచ్చి దాన్ని హీట్ చేసేసి కొన్ని పాలు పోసేసి హీట్ చేసేసి ఇలా చేస్తున్నాను. నేను సైడ్ ఉన్న లేయర్తో కూడా డోనట్స్ చేసినాను. అవే చాలా టేస్టీగా ఉన్నాయి. ఇలా మనం చేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్లో వేసేసుకొని మనము లైట్లో సిమ్లోనే మనం పెట్టేసి మనము వీటిని కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే తొందరగా మాడిపోతాయి, లోపల కుక్ కావు. మనకు క్రిస్పీగా క్రంచీగా ఉండాలంటే కనుక మనకు స్లో ఫ్లేమ్లోనే మనం కుక్ చేసుకోవాలి. ఇలా చిన్న మంటతోనే మనం కుక్ చేసేసుకొని బాగా బ్రౌనిష్గా ఎప్పుడైతే అది తయారైనప్పుడు మనకు ఆయిల్ అనేది నురగానే తగ్గిపోతుంది. ఇదే కాదు, ఏవి మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసేటప్పుడు కూడా ఆయిల్ నురగా తగ్గినప్పుడు మనం తీసేసుకొని ఇంకా ఇది చల్లారిన తర్వాత మనం చాక్లెట్ క్రీమ్ వేసేసుకొని తింటే కనుక చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మా పిల్లలు చాలా రోజుల నుంచి నన్ను అడిగినారు ఈ రెసిపీ ఇలా చేయమని. చూడండి, దాని మీద వాళ్ళు గార్నిష్ కోసం బిస్కెట్ పొడి కూడా వేసుకుంటున్నారు. నాకైతే చాలా బాగా అనిపించినాయి. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. నేను కుకింగ్ వీడియోస్ మంచి వీడియోస్ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. నా ఛానల్ని ఎవరైనా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.